దేశానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి తొత్తులుగా పనిచేసిన చరిత్ర జగన్ పూర్వీకులదని తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆరోపించారు. రాజారెడ్డి తండ్రి వైఎస్ వెంకటరెడ్డి ఆర్థిక పరిస్థితుల వల్ల గౌరవం లేకుండా క్రైస్తవ మతాన్ని స్వీకరించారని తెలిపారు. వెంకటరెడ్డి బ్రిటిష్ వారి మెప్పు కోసం అనేక దేశ వ్యతిరేక పనులు చేశారని రామ్గోపాల్ రెడ్డి వివరించారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ కుమారుడు రాజారెడ్డి కూడా బ్రిటిష్ వారి పంచనే చేరారని తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ బాంబుల దాడికి భయపడి సొంత ఊరికి కూడా రాకుండా పారిపోయిన వ్యక్తి రాజారెడ్డి అని భూమిరెడ్డి అన్నారు. తమ కుటుంబమంతా దేశభక్తులమంటూ గొప్పలు చెప్పుకుంటున్న జగన్ వారి పూర్వీకుల చరిత్ర తెలుసుకోవాలని రామ్గోపాల్ రెడ్డి హితవు పలికారు. వైఎస్ రాజారెడ్డి తండ్రి గారి పేరు వైఎస్ వెంకటరెడ్డి. ఆయనది పులివెందుల నియోజకవర్గంలోని ప్రస్తుతం సింహాద్రిపురం మండలంలో ఉన్న బలపనూరు గ్రామం. దాదాపు 11 మంది సంతానంతో ఆయన కుటుంబ భారాన్ని మోయలేని పరిస్థితిలో ఒక మధ్యతరగతి రైతుగా జీవించేవాడు. ఆయన తన పిల్లలను చదివించుకోవడానికి అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు పడే సమయంలో బ్రిటిష్ మిషనరీస్ సంబంధించిన క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో అనేక మందిని అంటే పేదరికాన్ని ఆసరా చేసుకుని వారికి ఏదో విధంగా ప్రలోభపెట్టి వారిని క్రైస్తవ మతంలోకి చేర్చుకునే కార్యక్రమాన్ని అతి వేగంగా జరిపే పరిస్థితులలో వైఎస్ వెంకటరెడ్డి గారు కూడా క్రైస్తవ మతం పైన గౌరవం లేకుండా కేవలం తన ఆర్థిక అవసరాలకు క్రిస్టియానిటీని వాడుకుందామనే ఒక ఆలోచనతో క్రైస్తవ మతంలోకి మారడం జరిగింది. ఆయన వెంటనే ఆ ఫాస్టర్ల చలవతో తన కుటుంబాన్ని జరుపుకోవడానికి తన ఆర్థిక ఇబ్బందులను తీర్చుకోవడానికి వెంకటరెడ్డి గారు బలపనూరు నుంచి డైరెక్ట్ ప్రస్తుతం కడప నడిబొడ్డులో ఉన్న సిఎస్ఐ హై స్కూల్లో ఫాదర్ దగ్గర చిన్న ఉద్యోగం చేరడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ చిన్న ఉద్యోగం చేసుకుంటూ అక్కడ ఆ ప్రాంతంలో అప్పుడు సిఎస్ఐ స్కూల్ కు కాంపౌండ్ కట్టాల్సిన అవసరం ఉంది, ఎవరైనా సరే గోడ కట్టే వాళ్ళు కూలీలను చూడమని చెప్తే వెంకటరెడ్డి గారు 1-2 రోజులు ఆలోచన చేసుకుని నాకు చాలా మంది పిల్లలు ఉన్నారు, మేము మా పిల్లలందరం కలిసి ఆ కాంట్రాక్ట్ను చేసుకుంటాం ఫాదర్ అని చెప్పినప్పుడు ఆయన కూడా అంగీకరించి ఆ పనిని అప్పచెప్పడం జరిగింది. ఆ సిఎస్ఐ స్కూల్కున్న కాంపౌండ్ను బాగా సమర్థవంతంగా కట్టి ఫాదర్ దగ్గర వైఎస్ వెంకటరెడ్డి గారు మన్ననలు పొందడం జరిగింది. ఈ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున స్వాతంత్ర పోరాటం జరుగుతూ ఉంది. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే వాళ్ళపైన, స్వాతంత్రం కావాలనే వాళ్ళందరిపైన కూడా బ్రిటిష్ సైనికులు ఉక్కు పాదాలతో, లాఠీలతో, తుపాకీ గుళ్లతో ఆ స్వాతంత్రోద్యమాన్ని నిరంకుశంగా అణచివేయడం జరుగుతోంది. ముఖ్యంగా సీడెడ్ ప్రాంతం అంటే ప్రస్తుతం రాయలసీమ ప్రాంతానికి సంబంధించి మిలిటరీ బేస్ అంతా కూడా బళ్ళారిలో ఉండేది. బళ్ళారి కంటోన్మెంట్ నుంచి బ్రిటిష్ సైనికులు ఆ ప్రాంతంలో జరిగే స్వాతంత్ర పోరాటాలను అణిచివేసేవారు. ఆ సందర్భంగా బళ్ళారి కంటోన్మెంట్ అధికారుల నుంచి కడపకు సంబంధించిన ఈ సిఎస్ఐ ఫాదర్ కు ఒక లెటర్ రావడం జరిగింది. ఇక్కడ ఉండే బ్రిటిష్ సైనికులకు మాంసం సరఫరా కావాలి, ఈ ప్రాంతంలో సరిగా దొరకడం లేదు, ఎద్దు మాంసము, ఎనుము మాంసము, ఆవు మాంసము వీటిని సరఫరా చేసే ఎవరైనా వ్యక్తులుంటే ఇక్కడికి పంపించమని చెప్పినప్పుడు ఆయనకు ఫాదర్ కు వైఎస్ వెంకటరెడ్డి గారి గుర్తుకు రావడం జరిగింది. వెంకటరెడ్డి గారిని పిలిచి అడిగారు, అయ్యా ఇక్కడ మనకు సంబంధించిన మిలిటరీ బలగాలన్నీ బళ్ళారిలో ఉన్నాయి, వాటికి ఈ ప్రాంతం నుంచి మీ ప్రాంతంలో ఎద్దులు ఎనుములు బాగా దొరుకుతాయి కదా, ఇక్కడ నుంచి అక్కడ తీసుకొని సరఫరా చేసే వ్యాపారాన్ని నీకు ఇస్తామని చెప్పినప్పుడు వెంకటరెడ్డి గారు సహృదయంతో అంగీకరించడం జరిగింది. బ్రిటిష్ వారికి సేవ చేసే మహద్భాగ్యం తనకు కలిగిందని చెప్పి వెంకటరెడ్డి గారు ఆ ఆదేశాలను అనుసరించి ఇక్కడ సిఎస్ఐ ఫాదర్ ఇచ్చిన లేఖతో బళ్ళారి కంటోన్మెంట్ కు పోయి అక్కడికి వారికి ఏమేమి కావాలా, ఎప్పుడెప్పుడు సరఫరా చేయాలని దానిపైన ఆర్డర్ తీసుకోవడం జరిగింది. 1939-45 మధ్య జరిగిన 2వ ప్రపంచ యుద్ధంలో మీ తాత నువ్వు చాలా గొప్పగా చెప్పుకుంటున్న వైఎస్ రాజారెడ్డి గారు మద్రాస్ రెజిమెంట్ లో బ్రిటిష్ తరఫున బ్రిటిష్ సైన్యంలో చేరిన విషయం వాస్తవమా కాదని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మద్రాస్ హైకోర్టు పైన జపాన్ వారు బాంబింగ్ వేసినప్పుడు భయపడి ప్రాణభయంతో బ్రిటిష్ మిలిటరీ నుంచి పారిపోయి ఇంటికి కూడా రాకుండా ఉన్న విషయం వాస్తవమా కదా జగన్మోహన్ రెడ్డి, మీ చరిత్రను అడిగి తెలుసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. స్వాతంత్రం వచ్చేటంత వరకు కూడా మీ తాత ఎక్కడ నువ్వు మిలిటరీ నుంచి పారిపోయి వచ్చావు కాబట్టి ఇక్కడ ఉండే పోలీసులు అరెస్ట్ చేస్తారేమనే భయంతో నువ్వు మీ తాత ఊరికి రాకుండా దేశాలు పట్టుకొని తిరిగిన విషయం వాస్తవమో కాదో మీ పెద్దలను అడిగి తెలుసుకోమని చెప్తా ఉన్నా. భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న మీరు ఈరోజు దేశభక్తులం, ఈ రాష్ట్ర భక్తులం, ఈ రాష్ట్ర అభివృద్ధి కాముకులం అని చెప్పి మీరు మాట్లాడుతూ మీ ఇంత నీచ చరిత్రను ఇంత మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు.